నీకు తెలిసి ఉన్నదా? వినా, నమ్మిన వారికి దేవుడై ఉంటా. మించుగా నీకే ముందడై ఉంటా. తాను భయంగా తీరుగై ఉంటా. తెచ్చిపోతాను నన్ను నమ్ముకొని ఉన్న వారికి దేవుడై ఉంటా. మించిన వారికి మెండడై ఉంటా. అవును, నా ప్రాణానికి ప్రాణం దీనిడై ఉంటాను. అవును, నమ్మకపోతే సొమ్ము లేదు. సొమ్మె ఎవరు చెప్తారా? లోపల వాళ్ళంతా. నేను లేకపోతే సరిగా అయితే నేను తల్లి ఉంటే అద్దాలు పడక బయలుదేరగలను. అవును, అని ఉంటే తన మాలు వదిలే మహాభాగ్యమైనమ్మా. ఆ 12 పర్ణశాలలో ఆటలాడి ఎవరు బాగా సాకిస్తారు భయ మాతో. అయ్యో స్టైలు ఏం చేస్తాం? అట్లా బతుకుతానరా? మళ్ళా నన్ను తప్పులు పడతావు నువ్వు. నేనా ఆ 12 పర్ణశాలలో ఆటలాడి పాటలు పడుకోకుండా ఇలా తల్లి వద్దకు వచ్చిన కార్యాచం ఏమిటి కుమారా? ఆలకించడమ్మా. విత్తల పైన బుద్ధల పైన ప్రేమ కలుగు తల్లి నాకు. సదవుల పైన శ్వాసము పైన ఆచి కలుగునమ్మా. విద్య బుద్ధులు ఎంత గురువు చదువుల నేర్పే గురువులయ్యారు. తల్లిగారు విద్యలపైన బుద్ధులపైన ప్రేమ కలుగును. ఆ యొక్క చదువులపైన శాస్త్రములపైన భ్రాంతి కలుగును. విద్యలు నేర్పే గురువులైన బుద్ధిగా చూపిన, ఆ యొక్క చదువులు నేర్పే గురువులైన చుక్కగా చూపిన, ఆ లేటి పాలేటి గడ్డతో నాకు చిల్లగా దివిలిచ్చిన మనం వచ్చిందనమ్మా. కుమారా, వాడి ఒక చెంపకొట్టే వరి కారు, మరో చెంపకొట్టే పాలు కారు. ఆ విద్య బుద్ధులని మన కోట లోపల నేర్చుకోవచ్చు కదా. లోపల నేర్చిన విద్యలు లోపల నేర్చిన విద్యలు విద్యలు నేర్చుకోవాలి. విద్యలు నేర్చుకోవాలి. తల్లిగారు కోటికి లోపల నేర్చుకున్న విద్యలు కోతి విద్యలు, ఈ యొక్క ఊరికి లోపల నేర్చుకున్న విద్యలు ఆడ విద్యలు. కోతి విద్యలు నేర్చి కోటి వెళుతున్నా, సైతాన్ని విద్యలు నేర్చి రామచించి కోట వెళుతున్నా. తల్లి పరిపరి విధములుగా చెప్పిన తల్లి మాటలు ఆలకించకుండా ఉండవు కదా కుమారా. తల్లి అలాగే తెలియదు ఆలకించి వినమనాయన. అలాగేనమ్మా. వినరా వినరా వీర కుమారా ముద్దుల సుకుమారా, నేకో చక్కగానో వివారం పొదల పేద బాలాపు
అమ్ముడా 12 అమ్ముడా పాలయ్యారు ఆహా పాలయ్యారు దిగరేవుకున్న పనసమాను అవును తల్లి ఆ పనసమాను పక్కన అగ్రహారంపేట అవును తల్లి అగ్రహారంపేటలో విస్కూలు పట్టణంలో వేద బ్రాహ్మణి కొడుకు ఎంగోబరాబు నాయన కుమార అమ్మ తల్లి గారు కుమార ఆ ఎంకోబరావు గారు నాలాంటి చిన్న చిన్న బాలులకి మరి ఎటువంటి విద్యాభ్యాసం నేర్పగలడు తల్లి కత్తి సాధన కరాటి సాధన బాగా నేర్పుతాడే కొడుకా కరాటే సాధన బాగు సాధన బందూకు సాధన అలాగేనమ్మా లఘు లేక గుర్రాన్ని పట్టే లఘు నేర్పుతాడు గుర్రాన్ని బట్టి పందేలు గెలిచే గెలుపు నేర్పుతాడు కుమార అమ్మ తల్లి గారు కుమార సత్య తల్లి సత్య తల్లి వాళ్ళతో నా పతి వంటలు చేసి సర్దిగట్టవమ్మా నీవు నెయ్యితో నా 1000 వంటలు చేసి నెయ్యితో నా 1000 వంటలు చేసి సర్దిగట్టవమ్మా నీవు పాలటి గట్టత తల్లి పాలటి గడ్డకు నీవు దీవెనలివమ్మా తల్లి కుమార పాలవన్న వసతి ప్రేమతోను నేయి వన్న వసతి నేమితోను పాలతో 10 వంటలు చేసి నెయ్యితో 1000 వంటలు చేసి పాలటి గడ్డతో నాకు చల్లగా దీవించిన క్షేమని ఇలా బాను వచ్చిన తల్లి కుమారా ఏమిటమ్మా పాల అన్నమో సద్దే కొడుక ప్రేమతో గట్టెదురా నీకో అన్నమో సద్దే కొడుక నెయ్యమతో గట్టెదురా నీకో నీకు పాలతో నా 10 వంటలు చేసి సద్ది గట్టినాడే నీకు నెయ్యితో నా 10 వంటలు చేసి సద్ది గట్టినాడే కొడుకా నీకు తల్లి దివేనా చల్ల దివేనా ఇచ్చి పంపుతున్నా నేను క్షేమణ వెళ్ళి లాభణ రావో కొడుకా దేశంగా నీవో కుమార పాలవన్నం సతి ప్రేమతోను నెయ్యి అన్నం సతి నయమతోను తల్లి దీవునిగా చల్ల దీవునిస్తున్నాను క్షేమంగా వెళ్ళి లాభంగా రా కుమార మరి తల్లికి సాలము చేస్తా